నా కాపరి, నాకు లేమి కలదు. పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. ప్రతి విషయంలో ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. కాబట్టి పరుండ చేస్తున్నటువంటి దేవుడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంతేకాదండి, ఆయనకున్నటువంటి ప్రాణాన్ని కూడా చేరదీస్తున్నాడని దావీదు భక్తుడు పలుకుచున్నాడు. అందుకే ఇక్కడ అన్నాడు, నా ప్రాణము నాకు ఆయన చేరదీచుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? నీతి మార్గం. వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు నీతి మార్గము, సత్య మార్గము, సమాధాన మార్గాలు మనకు కలుగు చేస్తాడు. వాస్తవానికి మాకు వెండి బంగారం కంటే కూడా మీ కాడికి వచ్చి ఒక సువార్త ప్రకటిస్తున్నాను, చూశారా? అదే మాకు వరం. సమాధానం, ఇది ప్రేమ. దేవుని వాత్సల్యతను బట్టి దేవుని వాక్యాలు తెలియచేయడానికి దేవుడు కృప చూపాడు. కాబట్టి ఇది దేవుని రేపు న్యాయసింహాసనం ఎదుట ఇది లెక్కలోనికి వస్తుంది. కాబట్టి అందుకే ఇక్కడ అన్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయము నాకు భయపడను. హల్లెలూయా. ఏ అపాయానికి భయపడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే మన దేవుడు సజీవుడు. మన దేవుడు ఎవరండి? సజీవుడు. ఆయన నిద్రపోడు, కొనకడు. ఆ మాటను చదువుకుందాం. 121వ కీర్తన చదువుకుందాం. చూడండి, ఆయన నీకోసం ఇప్పుడు ఒకవేళ నువ్వు నిద్రపోతున్నా కూడా ఆయన కొనకడు, నిద్రపోడు. అందుకే ఈ మాటను మనం 121వ కీర్తన చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. హల్లెలూయా. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల తట్టు. కొండల తట్టు అంటే మన దేవుడు ఉన్నవాడు, అనువాడు. ఆయన కొండల కంటే హైట్ గలవాడు. ఆయన పాదపీఠం అంట ఈ భూమి సాలదంట. అయితే ఇక్కడ కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఆ పరమ తండ్రి వలనే వచ్చును. హల్లెలూయా. అయితే ఆయన నా పాదములు త్రుట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపాడు. హల్లెలూయా. మన దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కాపాడేవాడు కొనకడు, నిద్రపాడు. నిన్న ఒకసారి ఒక పాట విన్నాను. ఆ పాట